హాయ్ అండి. ఇదొచ్చేసి కాకర పాదండి. ఈ పాదు చూసారా? మనకి చెట్టు మీద పూలు, పిందెలు ఉన్నాయి కానీ, ఈ పిందెలనేవి ఎక్కువ సైజులో గ్రో అవ్వకుండా చిన్నగా ఉన్న సైజులోనే పండిపోయి ఎండిపోతున్నాయండి. అలాగే ఎండిపోవడానికి కారణం మనకి పాలినేషన్ అనేది జరగట్లేదనమాట. అందుకోసం అని చెప్పేసి మనం హ్యాండ్ పాలినేషన్ అయితే ఖచ్చితంగా చేయాలండి. యాక్చువల్‌గా మనకి బటర్‌ఫ్లైస్ అలాగే హనీ బీస్ ద్వారా ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వాలినప్పుడు పుప్పొడి రేణువులు ట్రాన్స్‌ఫర్ అనేది అవి మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్ మీదకి మనకి సైజ్ అనేది గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. మనకి ఒకే చెట్టు మీద మేల్ ఫ్లవర్స్ అలాగే ఫీమేల్ ఫ్లవర్స్ 2 ఉంటాయండి. ఇదొచ్చేసి మేల్ ఫ్లవర్ అనమాట. చూసారా వెనక బుడిపనేది ఉండదండి. ఇలా పిందనేది ఉందంటే మాత్రం అదొచ్చేసి మేల్ ఫ్లవర్ అనమాట. సో, మనం ఈ ఫీమేల్ ఫ్లవర్‌ని చెట్టు నుంచి తెంపేసి, ఈ పువ్వు రేకుల్ని వెనక్కైతే ఇలా అనుకోని, మనము మేల్ ఫ్లవర్‌ని ఫీమేల్ ఫ్లవర్ మీద ఈ విధంగా ఈ పుప్పొడంతా కూడా మనం చేయితోటి ఇలా అద్దాలండి. ఇలా అద్దడం ద్వారా మనకి గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్ అయినా ఎక్కువ సైజులో వస్తాయి. ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేటట్టు మరిన్ని గార్డెన్ టిప్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.